టీ20 ప్రపంచ కప్ 2026లో భారత్ పాక్ మ్యాచ్ను ఎలాగైనా నిర్వహించాలని పట్టుదలతో ఉన్న ఐసీసీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు డెడ్ లైన్ విధించినట్లు తెలుస్తోంది. భారత్తో జరగాల్సిన మ్యాచ్ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్తాన్ వెల్లడించడంతో ఈ విషయంపై ఐసీసీ ఇప్పటికే పాక్తో సంప్రదింపులు జరుపుతోంది. లాహోర్లో ఆదివారం పీసీబీ చైర్మన్ మోసిన్ నఖ్వీ, ఐసీసీ డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ ఖవాజా, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు అమీనుల్ ఇస్లాం సమావేశమయ్యారు. 5 గంటలకు పైగా ఈ చర్చలు సాగాయి. ఈ క్రమంలోనే ఐసీసీ ముందు పీసీబీ 3 డిమాండ్లు ఉంచినట్లు సమాచారం. ఇందులో భాగంగా బంగ్లాదేశ్లో క్రికెట్ అభివృద్ధి కోసం ఐసీసీ నుంచి మరిన్ని నిధులు ఇవ్వాలని షరతు విధించినట్లు తెలుస్తోంది. ఇక రెండోది, టీ20 ప్రపంచ కప్ లో పాల్గొన్నప్పటికీ బంగ్లాదేశ్ కు పార్టిసిపేషన్ ఫీజు మంజూరు చేయాలని, మూడోది భవిష్యత్తులో బంగ్లాదేశ్ కు ఐసీసీ ఈవెంట్ ఆతిథ్య హక్కులు ఇవ్వాలని పీసీబీ డిమాండ్ చేసినట్లు క్రికెట్ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ క్రమంలోనే భారత్ తో మ్యాచ్ ఆడే విషయంపై పాక్ కు ఐసీసీ 24 గంటల డెడ్ లైన్ విధించినట్లు తెలుస్తోంది. కాగా ఐసీసీ డెడ్ లైన్ విధించిన నేపథ్యంలో భారత్తో మ్యాచ్ అంశంపై పీసీబీ తుది నిర్ణయం ప్రకటించే ముందు పాక్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ను మోసిన్ నఖ్వీ కలిసే అవకాశం ఉంది. పాక్ మనసు మార్చుకుని మ్యాచ్ ఆడేందుకు సుముఖత వ్యక్తం చేస్తుందని ఐసీసీ అధికారులు ఆశిస్తున్నారు. అయితే షెడ్యూల్ ప్రకారం భారత్ పాక్ మ్యాచ్ ఈ నెల 15న కొలంబోలో జరగాల్సి ఉంది. భద్రతా కారణాలతో భారత్లో ఆడడానికి బంగ్లాదేశ్ నిరాకరించింది. తర్వాత బంగ్లాను టోర్నీ నుంచి తప్పించి స్కాట్లాండ్ కు అవకాశం ఇచ్చారు. బంగ్లాదేశ్ కు మద్దతుగా భారత్ తో మ్యాచ్ ను బహిష్కరిస్తున్నట్లు పాక్ ప్రకటించింది. మరోవైపు పీసీబీతో ఐసీసీ చర్చలు జరుపుతున్న నేపథ్యంలో బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఈ అంశంపై స్పందించారు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. ఈ అంశాలన్నిటిపై బీసీసీఐ ఎలాంటి కామెంట్ చేయదని, ఈ విషయాన్ని పూర్తిగా ఐసీసీకి అప్పగించామని తెలిపారు. వారు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు.